హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టీఎన్ఆర్ సేల్స్ యూట్యూబ్ ఛానల్. సో మన ఛానల్లో ట్రాలీలు అలాగే ట్రాక్టర్లకు సంబంధించిన వ్యవసాయ పనిముట్లు అన్నీ అమ్మటం జరుగుతుందండి. సో మీరు మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ సింబల్ని కూడా ఆన్లో పెట్టుకోండి. సో మన ఛానల్ని అలాగే రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. మంచి మంచి వీడియోస్ డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. సో ఈ ట్రాలీ విషయానికి వస్తే, ఈ ట్రాలీని నేను మన యూట్యూబ్ ద్వారా పరిచయమైన ఒకసారికి అడ్వాన్స్ ఒక 10,000 తీసుకొని తయారు చేసి పంపడం జరుగుతుందండి. సో అదంతా కూడా నేను క్లియర్గా చెప్తాను. సో ఈ స్టోరీ అంతా కూడా రియల్గా జరిగిన స్టోరీ అండి, ఏదో నేను కల్పితంగా క్రియేట్ చేసి చెప్పేది కాదు. సో అన్నీ క్లియర్గా చెప్తాను, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో యాక్చువల్గా నవంబర్ 4వ తారీఖు 2024 నైట్ 9:30 దాటింది. సో ఈసారి కాల్ చేశాడు. సో ఈసారి దేవురంటే రాజమండ్రి దగ్గర పెనికేరు అనే ఒక టౌన్ విలేజ్, అది నాకు అంత ఐడియా లేదు. సో రాజమండ్రి నుంచి ఒక 40 కిలోమీటర్లు. సో మాది వచ్చేసి ఖమ్మం లోకల్ కాదు, ఖమ్మం సరౌండింగ్స్లో మాది. సో ఈసారి కాల్ చేసి పలానా ట్రాలీ చూశానండి, ఉందా అని అడిగాడు. సో నేనైతే అది ఉందండి, వచ్చి చూసుకోండి, సో ఇంత ఉంది ప్రైజు చెప్తే, సరే ఆ సారికి నా మాట విధానాన్ని వచ్చి సరే రేపు వస్తాను అన్నాడు. సరే అవైలబిలిటీ ఉంది కాబట్టి నేను రేపు వస్తాను, రేపు మార్నింగ్ సో 4-5 అట్లా బయలుదేరుతానని చెప్పాడు. సో నేనేమనుకున్నా అంటే, చాలామంది కస్టమర్స్ ఫోన్ చేస్తారు. సో అందులో కొంతమంది టైంపాస్ కాల్స్ ఉంటాయి, సో కొంతమంది ఏమో సీరియస్ కాల్స్ ఉంటాయి. సో కొంతమంది ఏమో సీరియస్గా వస్తా అని, కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి కుదరక రేపు వస్తా అన్న వాళ్ళు 2-3 రోజులకు వస్తారు. సో నేను ఆ విధంగా థింక్ చేసి మార్నింగ్ లేచాక జస్ట్ క్యాజువల్గా ఒకసారి ఫోన్ చేశాను, సార్ ఏమైంది సార్, వస్తున్నారా అని, బయలుదేరాలని అడిగా. సో ఆ సార్ ఏమో, నేను ఆల్రెడీ బయలుదేరి ఒక 1 అవర్ అయిందండి, ఆల్రెడీ బస్ ఎక్కేసాను, సో రాజమండ్రి వరకు కూడా వచ్చేసా, రాజమండ్రి కూడా ఇప్పుడే క్రాస్ అయ్యాను నేను అని చెప్పాడు. సరే వస్తా, అందువేలో ఉన్నారు కదా. సో ఒకసారి నేను కొంచెం మా బ్రదర్కి ఒకసారి ఫోన్ చేస్తా, అది ఆ ట్రాలీ షాప్లో ఉందా లేదా సరే కనుక్కోవడం చేశా. మన ఏ విధంగా అంటే, పలానా సార్ వస్తున్నారు, ఆ ట్రాలీ ఎక్కడుంది, ఆ ట్రాలీ కోసం సార్ వస్తారు, నేను కొంచెం ఈరోజు బయటికి వెళ్తున్నా, సో నువ్వు కొంచెం రిసీవ్ చేసుకొని ఆ సార్కి కొంచెం ప్రైజ్ అటు ఇటుకైనా ఇచ్చేసాయి, మన కోసం మన నమ్మకం మీద అంత దూరం నుంచి వస్తున్నారు అని నేను చెప్పా. సో తను ఏమన్నాడంటే, ఒకటే షాకింగ్ న్యూస్, ఆ ట్రాలీ నిన్న నైట్ 11:30కి నేను ఆల్రెడీ వేరే వాళ్ళకి డెలివరీ ఇచ్చేసా, నువ్వు అర్జెంటుగా కస్టమర్కి ఫోన్ చేసి, లేదండి అది అమ్మటం జరిగింది, మీరైతే రామాకండి అని చెప్పుకో అని చెప్పాడు. సో నేను వెంబటే ఆ సార్కి కాల్ చేసి, సార్ నా వల్ల అయితే తప్పు జరిగింది, సరే నేను మా బ్రదర్ నాకు తెలియకుండా అమ్మేశాడు దాన్ని, సో మీరు ఉన్న పాదంగా ఎక్కడున్నారో అక్కడే బస్సు దిగండి, తర్వాత అన్ని విషయాలు క్లియర్గా మాట్లాడుకుందాం, దయచేసి ఈ విషయంలో నన్ను క్షమించండి, మీకైతే అన్ని విధాలుగా నేను సపోర్ట్గా ఉంటా, మీకు నచ్చిన ట్రాలీ చేసిస్తా, ఒక 10-15 రోజులు టైం అయినా కానీ చేసిస్తా, కొంచెం నా మీద నమ్మకం ఉంచి మీరు దిగండి నేను రిక్వెస్ట్ చేసుకున్నా. సో సార్ దిగారు, ఇంటికి వెళ్ళారు. సో ఫ్రీ అయ్యాక మొత్తం క్లియర్గా మాట్లాడుకున్నాం. సో నేను స్క్రీన్ మీద కూడా చూపిస్తా చూడండి, అసలు సార్ ఏ ట్రాలీ కోసం నా దగ్గరికి వచ్చారో సో చూపిస్తున్నా చూడండి. సో ఆ ట్రాలీ కోసం వచ్చారు. సో తర్వాత మేము 2-3 రోజులు మాట్లాడుకున్నాం, పలాన్ని కావాలని చెప్పాను. సో వర్క్ స్టార్ట్ చేసాం. సో సార్ నాకేం చేశారంటే ఒక 10,000 అడ్వాన్స్ కొట్టారు. ఇది నేను ఎవరో తెలీదు, నా ఫేస్ ఎలా ఉంటుందో తెలీదు, మా అడ్రస్ తెలీదు, ఏమీ తెలీదు, జస్ట్ తెలియకుండానే నా నెంబర్కి జస్ట్ యూట్యూబ్ ద్వారానే ఒక 10,000 అడ్వాన్స్ కొట్టారు. సో కొట్టాక నేను 2 డేస్ వర్క్ స్టార్ట్ చేసుకున్నా, పలానా ట్రాలీ అని వర్క్ స్టార్ట్ చేసుకున్నా. సో నాకేమనిపించిందంటే, మన ట్రాలీ అంత దూరం వెళ్తుంది కాబట్టి కొంచెం మంచిది పంపిద్దాం, సార్ ఏమో కొంచెం తక్కువ రేట్లో చాలే అన్నారు. సో నేనేమనుకున్నానంటే, పోతే పోయింది, ఒక 5-10 ఇంక ఎక్స్ట్రా కొంచెం మంచిది పంపిస్తే అక్కడ చూసే వాళ్ళకు కూడా, ఓహో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది, ఈ ట్రాలీ చూడటానికి బాగుంది, మెటీరియల్ కూడా కొంచెం హెవీగా ఉంది అనే బ్రాండ్ మనకు తెలియాలని నేను సార్కి మళ్ళీ కాల్ చేసి, ఏది అడ్వాన్స్ కొట్టాక నేను 2 డేస్ మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసి మిడిల్లో కూడా నాకు ఈ ఆలోచన వచ్చి మళ్ళీ సార్కి కాల్ చేసి ఈ ఆలోచన చెప్పాను అనమాట. ఇలా చేద్దాం సార్, కొంచెం రేట్ అటుగా పెరుగుద్ది, కానీ మంచిది చేసి పంపిస్తా అన్నా.
సరే నీ ఇష్టము, నువ్వు పంపు, సరే దాంట్లో ఏముందిలే, సరే మంచిదే పంపు అన్నారు. సో నేను అది పంపించి సో అది స్టార్ట్ చేశాను అనమాట. మళ్ళీ అగైన్ అది మిడిల్లో ఆపేసి మళ్ళీ ఇంకో ట్రాలీకి మెటీరియల్ అంతా సెట్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేశాను. సో అది ఈరోజు అనగా ఇవాళ 21వ తారీఖు నవంబర్ 2024. ఈరోజు మార్నింగ్ 4 o'clock, ఎర్లీ మార్నింగ్ 4 o'clock నేను నా సొంతంగా ఆటో మాట్లాడి పెట్టి, సరే ఛార్జీ, ఆటో, ట్రాలీ, ట్రాన్స్పోర్టేషన్ అంతా సారే పెట్టుకున్నారు. కానీ ఈరోజు యాక్చువల్లీ ఇది తయారై కూడా 3-4 రోజులు అయింది. సో సారేమో వాళ్ళ సైడ్ ఆటోస్ కోసం డైలీ చూస్తూ ఉన్నారు. కొంతమంది వస్తా అంటున్నారు, కొంతమంది రామంటున్నారు. వస్తా ఉన్న వాళ్ళేమో లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇస్తున్నారు. సో 3 రోజుల నుంచి ఇదే ప్రాసెస్ జరుగుతుంది. సో చివరిగా నేనేం చేశానంటే, సో మన ట్రాలీ ఉంది సార్ ఒకటి తెలిసిన వాళ్ళది, సరే పంపిస్తాలే అన్న. సో ఈరోజు మార్నింగ్ 4 o'clockకి కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగిందన్నమాట. సో ఇందులో సార్ ఫేస్ నాకు తెలియదు, నా ఫేస్ సార్కి తెలియదు. సో అంతా కూడా మంచితనమే అనమాట. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, యూట్యూబ్లో నుంచి నన్ను అప్రోచ్ అయ్యేవాళ్ళు దయచేసి నన్ను నమ్మండి. నాకు ఒక 5-10 వేస్తే మీకు నచ్చినట్టు పంపిస్తాను నేను. డైరెక్ట్గా మీరు నాకు తెలియకపోయినా పర్లేదు, నేను మీకు తెలియకపోయినా పర్లేదు, నా బ్రాండ్ అనేది మీకు తెలియాలి అక్కడ. సో ఆ విధంగా నేను చేసి పంపుతా. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది దయచేసి అది ఒక్కటే. సో ఈ ట్రాలీకి ఎక్స్ట్రాగా యాక్సెసరీస్ ఏమేమి వేసామంటే, ఆ టూల్ బాక్స్ ఒకటి నేనే అడిగాను సార్ అని. సార్ ఒక టూల్ బాక్స్ కూడా నేను పంపిస్తాను, కొంచెం మీకు కూడా బాగుంటుంది సార్ దానికి కూడా ₹1 అటు ఇటు ఇవ్వండి, మళ్ళీ మీకు ఎందుకులేండి వేరే దగ్గర చేయించుకోవడం. సో అది కూడా ఒకటి అరేంజ్ చేస్తాను. సో టూల్ బాక్స్ ఒకటి అరేంజ్ చేశాను. అలాగే బ్యాక్ సైడ్ టైర్స్ మ్యాట్స్ ఉన్నాయి చూసారా, సో మ్యాట్స్ ఒకటి అవి పెట్టాను ఎక్స్ట్రా ఫిట్టింగ్. సో అలాగే సార్ ఏమన్నారంటే, సో నేను ఇవి 18 డోర్లు కదా, నేను ఇంకో 4-5 అంగుళాలు ఇంకా పైన డోర్స్ పెంచుకుంటా, సో నేను యాంగ్లర్ చేయించుకుంటా, కలర్స్ ఏమేమి మెటీరియల్ వాడతారో అవి కూడా పంపించని చెప్పారు. సో నేను కలర్స్ కూడా అన్ని రకాల కలర్స్ ఏమేమి వాడతాం ఈ ట్రాలీకి అనేవి అన్నీ ఒక 1/2 లీటరు, అన్నీ ఒక 5-6 రకాలే 1/2 లీటరు ఒక బాక్స్లో వేసి పంపించడం జరిగింది. సో ఇదండి ఇది స్టోరీ. సో ఇందులో ఎక్కడ కల్పితం లేదు. సో అంతా కూడా నమ్మకంతో పనే. థ్యాంక్ యూ సార్. మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయలేదని భావిస్తూ మీరు జీవితంలో మంచి హైట్స్కి ఎదగాలని భగవంతుని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. మీరు ఎప్పుడైనా మళ్ళీ ఖమ్మం వైపు వచ్చినప్పుడు గుర్తుపెట్టుకొని నాకు ఒకసారి కాల్ చేయండి. ఖచ్చితంగా మన ఇద్దరం ఒకసారి మీట్ అవుదాం. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ సపోర్ట్.